మాట్లాడొద్దు. చెప్పండి, పోయిన వారం ధ్యానించిన అంశం. లేదంటే మళ్ళీ అదే వాక్యాన్ని చెప్పుకుందామా? మీకు మర్చిపోతారు కాబట్టి మళ్ళీ అదే వాక్యాన్ని ధ్యానం చేద్దాం. త్వరగా ఈరోజు మన యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ముగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ సహాయంతో ఈరోజు ధ్యానించినటువంటి వాక్యంలో 5వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని నేను చెప్తాను. నాతో కలిసి తిరిగి మళ్ళీ మీరు చెప్పాలి. నేను చదువుతాను, నాతో మీరు ఏకీభవించాలి. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 14వ వాక్యం నాతో కలిసి చెప్తారా? అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయను. ప్రార్థన చేసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్తోత్రములు ప్రభువా. అయా, మధ్యాహ్న కాల సమయంలో చిన్న సంఘము ద్వారా నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచిన విధానానికై ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. మా స్తుతుల మీద మీరు ఆశీనులయ్యారు. నీ మాటలు వినబోతుంటుండగా ప్రభువా, అయా నీ వాక్యాన్ని మాకు అయా సిద్ధపరచండి. నీ వాక్యము నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకున్నట్టుకు కృప చూపించండి. వాక్యము నీది, బోధించువాడు నీ దాసుడు, వింటున్న నీ ప్రజలు నీవారు ప్రభువా. నీ ఆత్మచేత నింపండి. అందులో దాగిన అమూల్యమైన సత్యాల చేత మా హృదయాలను సంధింపచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పోయిన వారం కూడా మనం ధ్యానించిన అంశం ఏంటంటే, ఏదైనా చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. మనం చదువుకున్న ధ్యానించిన అంశం ఏంటంటే, వినండి. మార్కు సువార్తలో వారు వినుటకు శక్తి కలిగిన కొలది యేసుక్రీస్తు వారికి వాక్యాన్ని బోధించాడు. అంటే వాళ్ళు ఎంతగా శక్తి కలిగి ఉన్నారో అంతగా దేవుడు తన యొక్క వాక్యాన్ని బోధిస్తే వాళ్ళు నాన్ స్టాప్గా 3 దినములు కొండ మీద వారు వాక్యాన్ని విన్నారు. 3 దినములు కంటిన్యూ విన్నారు. 3 దినముల తర్వాత యేసుక్రీస్తు తన యొక్క ప్రసంగాన్ని ముగించి కొండ దిగి వచ్చి 5 రొట్టెలు 2 చేపలు వారికి పంచి పెట్టడం జరిగింది. పోయిన వారం మనం ధ్యానం చేశాం, వినుటలో ఆశీర్వాదం. అల్లరి చేయొద్దు. వినుటలో ఆశీర్వాదం, వినుటలో అద్భుతం, వినుటలో ఉన్నటువంటి గొప్పతనం, వినుట ద్వారా మనకేం కలుగుతుంది అనే వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. వినుట వలన విశ్వాసము కలుగును. చెప్పండి, వినుట వలన. వినుట ఏం వినాలి? హరికథ, బుర్రకథ, ఇంకా క్రీస్తును గూర్చిన వాక్యం వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగును. ఏ మాటలైతే క్రీస్తుని గురించి బోధిస్తాయో, ఏ మాటలైతే క్రీస్తుని గురించి ప్రకటిస్తాయో, ఏ మాటల్లో అయితే క్రీస్తు యొక్క శక్తి దాగి ఉందో ఆ మాటల ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా మనం స్వస్థపరచబడతాం. ఆ విశ్వాసం ద్వారా ఆశీర్వదించబడతాం. ఆ విశ్వాసం ద్వారా మేలు పొందుతాం. ఆ విశ్వాసం ద్వారా రక్షించబడతాం. ఆ విశ్వాసం ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. ఒకటి, విశ్వాసం ద్వారా రక్షణ పొందుతాం. విశ్వాసము ద్వారా స్వస్థపరచబడతాం. విశ్వాసము ద్వారా ఆశీర్వదించబడతాం. విశ్వాసము ద్వారానే మనము దీవించబడతాం. విశ్వాసము ద్వారానే మనము సమస్తాన్ని సాధ్యపరుచుకుంటాం. ఎలా అనంటే, నువ్వు నమ్మిన మాటలు యేసుక్రీస్తు చెప్పాడు. యేసుక్రీస్తు మాటలను నువ్వు పరిపూర్ణంగా నమ్మినట్లయితే ఆ నమ్మటం ద్వారా నీకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలగాలంటే ముందుగా నువ్వేం చేయాలి? వినాలి. ఏం చేయాలి? వినాలి. వినకపోతే లెసన్స్ మనం నేర్చుకోలేం. వినకపోతే భక్తిని మనం నేర్చుకోలేం. వినకపోతే ఆత్మీయ జీవితాన్ని అవలంబించుకోలేం. వినకపోతే మన జీవితాలలో స్వస్థతలు, అద్భుతాలు, ఆశీర్వాదాలు, ఆశ్చర్యకార్యాలు మనం చూడలేం. అందుకే వినాలి. ఒకరోజు సిరియా దేశంలో సైన్యాధిపతి అయినటువంటి నయమాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి కుష్ఠరోగం కలిగింది. కుష్ఠరోగం కలిగితే ఆ వ్యక్తి ఇంట్లో నుంచి బయటికి రాకుండా అలాగనే ఆ ఒక గదిలో బంధించబడ్డాడు. ఎందుకనంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలం. మోషే ధర్మశాస్త్రం అమల్లో ఉంది. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఎవరైనా కుష్ఠరోగి అయి ఉంటే, లేదంటే ఊరి గవిని బయట, పొలిమేర బయటకి అతన్ని పంపివేయాలి. ఇది మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది. అందుకే ఆ ధర్మశాస్త్రం అమలులో ఉన్న కాలంలో సిరియా రాజైన సైన్యాధిపతికి కుష్ఠరోగం కలిగింది. ఆ కుష్ఠరోగం వల్ల అతను బయటికి రాలేకుంటున్నాడు.
ఒకరోజు యెరూషలేము మీదకి దండెత్తి వెళ్ళాడు. ఆ యెరూషలేము దేశాన్ని స్వతంత్రించుకొని అక్కడి నుంచి తన ఇంట్లో పని చేయడానికి ఒక బానిస పిల్లను తీసుకొని వచ్చాడు ఇంట్లో పని చేసుకోవడానికి. ఆ బానిస పిల్ల ఇంట్లో ఉండి ఆ సపరిచర్యలు చేస్తూ ఆ రాజుగారి భార్యకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ అవకాశం దొరికినప్పుడల్లా దైవజనుడైనటువంటి ఎలీషా గురించి, దేవుని యొక్క యెహోవా దేవుని యొక్క గొప్పతనం గురించి ఆ ఇంటిలో ఆ కుటుంబంలో ప్రకటిస్తూ వచ్చింది. ఎప్పుడెప్పుడు ప్రకటించిందంటే అవకాశం దొరికినప్పుడల్లా, తన యజమానురాలతో మాట్లాడడానికి అవకాశం దొరికిన ప్రతిసారి దేవుని గురించిన అద్భుత కార్యములు ఆమె మాట్లాడేది. యెహోవా దేవుని యొక్క గొప్పతనం ఆమె మాట్లాడేది. యెహోవా దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి యాజకులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, ధర్మశాస్త్రోపదేశకులు కావచ్చు, వాళ్ళందరి గురించి, వాళ్ళందరి గొప్పతనం గురించి ఆమె ప్రకటిస్తూ వచ్చింది. ఎప్పుడు ప్రకటిస్తూ వచ్చిందంటే అవకాశం దొరికినప్పుడల్లా, అమ్మ కొంచెం ఆ గిన్నె గడిగివు అన్నప్పుడల్లా, అవునా అమ్మగారు ఏ గిన్నె గడగాలి, ఇదిగో ఈ గిన్నె కడుగుతున్నప్పుడల్లా, అమ్మ మా ఇజ్రాయెల్ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అమ్మ మా ఇజ్రాయెల్ దేశం అంతా ఒక దేవుణ్ణి ఆరాధిస్తుందమ్మా, ఆ దేవుడు చాలా గొప్పవాడమ్మా. వాస్తవానికి ఈమె ఇక్కడ పనిచేస్తున్న పని ఏంటి? బానిస పని. ఆ దేశంలో బానిస పిల్లగా పట్టుకొచ్చినటువంటి ఈ అమ్మాయి ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం బెదరకుండా ఒక యజమానురాలతో ఆమె మాట్లాడుతున్న మాటలు వినటం వల్ల ఏం కలిగిందంట? విశ్వాసం. వినుట ఏ మాటల వల్ల కలిగింది? ఒక స్త్రీ ఒక రోజుకి 25,000 మాటలు మాట్లాడుతుంది. ఎన్ని మాటలు? 25,000 మాటలు. ఒక శాస్త్రజ్ఞుడు అంచనా వేశాడు, లెక్కలు కట్టాడు. ఒక స్త్రీ అయితే 25,000 మాటలు మాట్లాడుతుందంట. అదే ఒక పురుషుడు అయితే 7,000 మాటలు మాట్లాడుతుంది రోజు. ఎన్ని మాటలు? అందుకే పురుషులు చాలా పొదుపుగా ఉంటారు. అన్నింటిలో పొదుపు, సంపాదనలో పొదుపు, మాటల్లో పొదుపు, అన్ని విషయాల్లో పొదుపులు ప్రవర్తిస్తారు. అయితే 25,000 మాటల్లో కనీసం ఒక్క మాటనైనా దేవుణ్ణి ఘనపరిచేదిగా ఉందా? కనీసం ఒక్క మాట అయినా దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉన్నదా అని ఒక్కసారి మనము ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఈరోజు వాక్యం ఎందుకు వినాలయ్యా అంటే, ఆ రోజు ఆ బానిస పిల్ల వాక్యము చెప్తే వాళ్ళు విన్నారు కాబట్టి ఆ చీకట్లో మగ్గిపోతున్నటువంటి నయమాను వెలుగులో రావడానికి గల కారణమైంది ఆ మాటలే. హల్లెలూయా. అందుకే ముందుగా వినాలి. నువ్వు ప్రకటించాలంటే బయటికి వెళ్ళి నువ్వు వినాలి. నువ్వు చెప్పాలంటే బయటికి వెళ్ళి నువ్వు వినాలి. వినకుండా మనం ఏం సాధించలేం. వినకపోతే పాస్ కాలేం, వినకపోతే నేర్చుకోలేం, వినకపోతే లోబడలేం, వినకపోతే ఆశీర్వాదం మన జీవితాన్ని మనం చూడలేం. అందుకే వాక్యం ప్రకటిస్తున్నప్పుడు జాగ్రత్తగా మనం వినడం నేర్చుకోవాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1 నుండి 2 వాక్యాలు మనం చదివి, యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు ధీరుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను సృష్టించుతున్నాను. ఎవరు సృష్టిస్తాడంట? దేవుడు. దేవుని యొక్క కను దృష్టి ఈ లోకమంతటా సంచారం చేస్తుంది, మనకు తెలుసు. కానీ ఎవరిని దృష్టిస్తుంది? దేవుడు యొక్క దృష్టి ఎవరి మీద పడుతుంది? దేవుని యొక్క కను దృష్టి ఎవరి మీద పడుతుంది అని అంటే, ఎవరు దేవుని యొక్క మాటలు వినడానికి దీనత్వాన్ని సంపాదించుకుంటారు. ఎవరు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో. దేవుని మాటలు విని ఆ మాటలకు ఎంతమంది భయపడుతున్నారు? దేవుని మాటలు విని ఆ మాటలకు ఎంతమంది విధేయత చూపుతున్నారు? దేవుని మాటలు విని ఆ మాటల కొరకు ఎంతమంది ఆ విధేయత చూపెడుతూ వణుకుచున్నారో, అదిగో దేవుని యొక్క కనుదృష్టి వాళ్ళ మీద ఉంటుంది. ఎవరి మీద? ఎవరి మీద? దేవుని మాటలు విన్న వాళ్ళ మీద. దేవుని మాటలు విని విడిచిపెట్టే వాళ్ళ మీద కాదు. దేవుని మాటలు విని ఆ విన్న మాటల ద్వారా వాళ్ళు భయం ఎవరికైతే కలుగుతుందో, ఎవరైతే ఆ మాటల యందు లక్ష్యం ఉంచుతున్నారో, ఎవరైతే ఆ మాటలకు లోబడుతున్నారో, ఎవరైతే ఆ మాటలని ఆత్మీయంగా తీసుకుంటున్నారో, అదిగో వాళ్ళ మీద దేవుని యొక్క కన్ను దృష్టి నిలిచి ఉంటున్నారు. మైమారి గారికి కుష్ఠరోగం వచ్చి ఎంతకాలం అయింది? స్పీకర్ రావట్లేదు. నయమాని గారికి కుష్ఠరోగం వచ్చి ఎంతకాలం అయిందో మనకు తెలియదు. ఎన్ని సంవత్సరాలైందో మనకు తెలియదు. ఎన్ని రోజులైందో మనకి తెలియదు. ఎంతకాలముగా అతను కుష్ఠరోగంతో బాధపడుతూ ఒక ఇంటిలో, ఒక రూమ్ లో మగ్గిపోతున్నాడో మనకు తెలియదు. కానీ ఒకరోజు ఈ యొక్క బానిసలు చెప్తున్న మాటలు విన్నారు, బాగా విన్నారు, బాగా గ్రహించారు, బాగా ఆలోచించారు. నిజమే, ఎన్నో దేవతలకు మొక్కాం, ఎన్నో దేవుళ్ళకు మొక్కాం, ఎవరెవరినో సంప్రదించాం, ఏదేదో చేసాము. కానీ ఈ అమ్మాయి చెప్పేది కూడా ఒక్కసారి వింటే బాగుంటుందేమో, ఇదిగో ఈ అమ్మాయి చెప్పేదాన్ని కూడా ఒక్కసారి మనం వింటే బాగుంటుందేమో,
దాని ద్వారా దేవుడు తన యొక్క ఆశ్చర్యకరణ జరిగించబోతున్నాడేమో, దాని ద్వారా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడేమో. ఇంతగా ఈ అమ్మాయి చెప్తున్నప్పుడు ఒక్కసారి వింటే ఏమవుతుంది, ఒక్కసారి ఆ మాటలు వింటే బాగుంటుంది కదా అని నయమాను గారు ఆలోచించాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు వినడానికి అతడు ఆసక్తి చూపెట్టాడు. కాబట్టి దేవుని విషయంలో అతడు ఆలోచించాడు. కాబట్టి ఎవడు దేవుని యొక్క మాటలు విని ధీరుడై దీనత్వం కలిగి దేవుని యొక్క మాటలు విని ఆ మాటలు ఎంతమంది లక్ష్యం ఉంచారో అదో వాడని దేవుడు దృష్టించుచున్నాడు. దేవుడు వాడని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మాటలు వింటున్నాం. మనం ఎంతకాలంగా వింటున్నాం. అది బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు వాల్యూమ్ తగ్గిపోతుంది. మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేయాలి. మీరు ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. ఈ నయమాను కుష్ఠరోగంతో ఉన్నటువంటి ఆయన ఆ బానిసపిల్ల చెప్తున్న మాటలు విన్నాడు. విన్న తర్వాత తనకి ఆలోచన కలిగింది. సరే, ఇంతకాలం ఎన్నో ప్రయత్నాలు చేశాం కాబట్టి ఇక మీదట ఈ అమ్మాయి చెప్పిన మాటలు విందాం అనుకున్నారు. భార్య భర్తలు ఇరువురు కలిసి అనుకున్న తడవగా ఇశ్రాయేలు దేశంలో ఉన్న రాజు గారికి లెటర్ రాశారు. రాజు గారికి ఏమని లెటర్ రాశారు? ఏమని? అయ్యా, ఇదిగో నేను మీ దేశం వస్తున్నా, సిరియా దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి వస్తున్నా, ఇదిగో మీ దేశంలో నన్ను స్వస్థపరిచేవాడు ఉన్నారంట, నేను వస్తున్నా మీ దేశానికి, నేను స్వస్థపరచబడాలని కోరుకుంటున్నానని రాజుగారి లెటర్ రాయగానే రాజుగారి లెటర్ చూసి మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరిగి బట్టలు చెప్పుకొని పిచ్చోడై ఇతడు నాతో బియ్యం పొందడానిక కయ్య పొందడానికి వస్తున్నాడా, నేనెంత, నా బ్రతుకెంత, నేను ఇతను స్వస్థపరచడానికి నాకు ఏం యోగ్యత ఉంది అని ఇశ్రాయేలు రాజు తన బట్టలు చింపుకొని పిచ్చోడై ప్రవర్తిస్తుంటుంటే ఈ వార్త దైవజనుడైన ఎలీషా గారికి తెలుసు. అయ్యా, రాజుగారు నువ్వు బట్టలు చింపుకోవాల్సిన అవసరం లేదు, మన దేశంలో ఉన్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు, మనం స్తుతిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న మన దేవుడు సమస్తమును సాధ్యపరిచే దేవుడు. హల్లెలూయా. మన దేవునికి అసాధ్యమైనది లేదు. రానిండి నయమాన్ని. అతను వచ్చేది యుద్ధం కొరకు కాదు, అతను వచ్చేది కయ్యం కొరకు కాదు, అతను వచ్చేది గొడవ పెట్టుకోవడానికి కాదు, తనకున్నటువంటి జబ్బుని బాగు చేసుకోవడానికి అతను వస్తున్నాడు. కాబట్టి రానివ్వండి, నీ కాదు భయం, నా దగ్గర పంపి అని దైవజనుడు చెప్తే అప్పుడు ఆ దైవజనుడు మాటను బట్టి ఆ ఇశ్రాయేలు రాజు డైరెక్ట్ గా నయమాను కుష్ఠరోగి అయినటువంటి సైన్యాధిపతి దగ్గర పంపించాడు. పంపిస్తే దూరం నుండి చూశాడు. చూసిన వెంటనే ఈ మాట చాలా జాగ్రత్తగా ఉంది. చూసిన వెంటనే ఎలీషా ఏం చేశారంటే తన పరివారాన్ని పంపించి అది ఆ వ్యక్తిని చెప్పండి, మీరు ఏమని చెప్పండి, ఆ వ్యక్తిని మీరు వెళ్ళి చెప్పండి, ఇశ్రాయేలు దేశంలో యోర్దాను నది ఉంది, ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునిగినట్లయితే నువ్వు స్వస్థపరచబడతావని మీరు వెళ్ళి చెప్పండి అని వాళ్ళని పంపించాడు. వాళ్ళు వెళ్ళి ఆ నయమానికి చెప్పేశారు. చెప్పితే నయమానికి విపరీతమైన కోపం వచ్చింది. నయమానికి విపరీతమైన కోపం వచ్చింది. నేను ఒక దేశానికి సైన్యాధిపతి అయి ఉంటే ఇదిగో మరొక దేశానికి వస్తే కనీసం నన్ను చేర్చుకోనకుండా, కనీసం నన్ను ఎదుర్కొనకుండా, కనీసం నాతో మాట్లాడకుండా మళ్ళీ పనివారితో ఈ విషయాలు చెప్తాడా? అంటే మా దేశం నదులు లేవా? సిరియా దేశంలో ఏవే నదులు ఉన్నాయట? సిరియా దేశంలో నదులు లేవా? ఆ నదులు యోర్దాను నదుల కంటే మంచివి కావా? నేను కావాలంటే ఆ నదుల్లో మునిగేవాడిని కదా, ఇక్కడ దాకా వచ్చి ఈ యోర్దాను నదులు నేనెందుకు మునగాలి అని చెప్పి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయాడు. ఆయన అనుకున్నాడంట, దైవజనుడు నా దగ్గరికి వస్తాడు, దైవజనుడు నా దగ్గరికి వస్తాడు, వచ్చిన దైవజనుడు నా మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు నేను స్వస్థపరచబడతా అని ఆ నయమాను అనుకున్నాడంట. ఏమనుకున్నాడు నయమాను? దైవజనుడు నా దగ్గరికి వస్తాడు, నా మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడు, లేదా నాకేదో నూనె రాస్తాడు, ఇంకేదో చేస్తాడు అని ఇతడు అనుకున్నాడంట. కానీ అక్కడ ఏమీ జరగలేదు. దైవజనుడు ఒక మాట చెప్పాడు, నువ్వు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునుగు అని చెప్పి. ఆయన అనుకున్న విధానంగా అక్కడ జరగనందుకు అతడు ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోతుంటే తన పనివాడు అన్నాడు, అయ్యా, ఈ దైవజనుడు ఇది కాక ఇంకేదైనా చెప్తే మనం చేస్తాం కదా, కనీసం ఆ మాట వింటే తప్పేముంది దాంట్లో? దైవజనుడు మాటకు ఒకసారి మనం విధేయత చూపెట్టి చూద్దాం, దైవజనుడు మాటకు ఒకసారి లోబడి చూద్దాం, దైవజనుడు మాటని ఒక్కసారి మనం అంగీకరించి చూద్దాం అని చెప్పి ఇదో పనివాడి మాట విన్నటువంటి నయమాను తిరిగి తన రథాన్ని తిప్పుకొని యోర్దాను నదిలోకి వెళ్ళిపోయాడు. మునిగాడు, ఒకసారి మునిగాడు, చూసుకున్నాడేమో దేహం అంతా, ఒకవాడు ఏం కలగలేదు. 2 సార్లు మునిగాడు, 5 సార్లు మునిగాడు, 6 సార్లు మునిగాడు, అయినా ఏమి
కానీ 7 సార్లు మునిగాడు, పైకి లేచాడు. లేచిన వెంటనే అతని దేహం ఏమైందంట? పసిపిల్లవాని దేహం వలె కుష్ఠరోగం పోయింది. అంతకు ముందు ఉన్నటువంటి మరక, మచ్చ, డాగు, కళంకం అన్ని తుడిచివేయబడ్డాయి. మంచి పసిపిల్లవాని దేహం వలె ఆ దేహం మార్చబడింది. హల్లెలూయా. కారణం ఏంటంటే దైవజనుడి యొక్క మాట విన్నందువల్ల. మాట వినడం అంటే ఇప్పుడు నేను గొంతు తీసుకుని అరుస్తుంటే చెవులల్లా విని వెళ్ళిపోవడం కాదు. చెవి గలవాడు ఆత్మ చెప్పుతున్న సంగతులు వినుగా కాదని రాయబడింది. అంటే విన్నవాళ్ళందరికీ చెవులు లేవని అర్థం. అందరికీ చెవులు ఉన్నాయి, కానీ ఎవరైతే ఆ మాటకు లోబడతారో వాళ్ళు విన్నట్లు. ఒక గ్లాస్ మంచిది ఇవ్వండి. అందరూ విన్నారు కదా మాట? ఒక్కళ్ళకి ఇచ్చారా? అంటే విన్నట్ట అంటే విని ఆ పని చేస్తేనే విన్నట్టు కదా. విని సైలెంట్గా ఉంటే విన్నట్లు కాదు. అదే జరిగింది ఇక్కడ. అదే అందుకే క్రైస్తవ సమాజాన్ని దేవుడు ఉద్దేశించి మాట్లాడుతున్న మాట అంటే మీరు వినడానికి ఎలా వినాలంట? చెప్పండి, ఎలా వినాలంట? అక్కడ ఎవడు ధీరుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును. దేవుని యొక్క మాటలు వినడానికి దీనత్వం సంపాదించుకోవాలి. దేవుని యొక్క మాటలో శక్తిని ఆస్వాదించాలంటే, దేవుని యొక్క మాటలో ఉన్న శక్తి మనం పొందుకోవాలంటే ముందుగా మాట వినేటప్పుడు ధీరుడై ఉండాలి. నేను ఏమాత్రం దేవుని కంటే గొప్పవాడిని కాదు. ఇదిగో ఈ మందిరం కంటే గొప్పవాడిని నేను ఏమాత్రము కాదు. నేను చాలా తక్కువ వాడిని అని నిన్ను నీవు తగ్గించుకొని నీలో దీనత్వాన్ని సంపాదించుకొని ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యానికి లోపెడతావో, ఎప్పుడైతే దైవజనుడి యొక్క మాట యందు విధేయత చూపెడతావో అప్పుడు మనకి స్వస్థత. హల్లెలూయా. ఎవరక్కడ పూర్తిగా కనిపిస్తున్నారు? అప్పుడే స్వస్థత, అప్పుడే ఆశీర్వాదం, అప్పుడే విడుదల, అప్పుడే పాపం నుండి విడుదల, అప్పుడే రక్షణ. ఎప్పుడు అని అంటే మనము దీనత్వము కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు విని ఆ మాటలు ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు మనకి దీనత్వం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. దేవుని మాటలు ఎలా వినాలో నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వాక్యం తీసారా? 8:3 నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగే వారందరికీ చదివి వినిపించుటకు వచ్చును. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జనులందరూ చెప్పండి, ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఎలా విన్నారంట? పిల్లలతో ఆడుకుంటా, అక్కడితో ముచ్చట్లు పెట్టుకుంటా, సెల్ ఫోన్ గెలుక్కుంటా అలా విన్నారా? ఎలా విన్నారు? నేను యూట్యూబ్లో ఒక చర్చిని చూసా. ఆ చర్చిలో వచ్చే ప్రతి ఒక్కరికి అక్కడ ఒక బాక్స్ పెట్టారు బయట. కీర్తన చూసిన తర్వాత మన చర్చిలో ఇప్పుడు పెట్టారు డాడీ. అదేం తెలుసా బాక్స్? సెల్ ఫోన్ కలెక్షన్ బాక్స్. అందరు సెల్ ఫోన్ అందులో పడేయాలి. వెళ్ళేటప్పుడు మళ్ళీ అందరూ తీసుకొని పోవాలి. అప్పుడు ఏ టెన్షన్ ఉండదు. ఇక మందిరంలో ఎలా వింటారు వాక్యం? మెసేజ్ వచ్చిందో లేదో టెన్షన్ లేదు, ఫోన్ వస్తుందో లేదో టెన్షన్ లేదు కదా. ఏ టెన్షన్ లేదు. ఏ టెన్షన్ లేకుండా అటెన్షన్తో దేవుని యొక్క మందిరంలో ఉండాలి అంటే ముందుగా ఈ భౌతిక సంబంధమైన అన్నింటినీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని రావాలి. భౌతిక సంబంధమైన అన్ని అంటే సెల్ ఫోన్ కావచ్చు, లేకపోతే ఈ భౌతిక సంబంధమైన ఆలోచనలు కావచ్చు, వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని యొక్క మందిరానికి రావాలి. దేవుని యొక్క మందిరానికి వచ్చినటువంటి వీళ్ళు ఎలా విన్నారంటే తెలుసా? వాక్యాన్ని శ్రద్ధతో విన్నారు. హల్లెలూయా. శ్రద్ధతో విన్నారు. ఆ శ్రద్ధతో వాక్యాన్ని వింటే అప్పుడు దేవుడు వారిని దృష్టిస్తున్నాడు. ఎవరు వాక్యాన్ని శ్రద్ధగా వింటారో వారిని దేవుడు దృష్టించి వాళ్ళ మీద తన యొక్క కను దృష్టిని నిలిపి, నిజమే వీళ్ళు చేస్తున్న ప్రార్థన న్యాయమైనదే, వీళ్ళు అడుగుతున్నది న్యాయమైనదే, వీళ్ళు చేస్తున్న విజ్ఞాపన న్యాయమైనదే అని ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాడు. నయమానికి దేవుడే ఉంటే ఎవరో తెలియదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడం ద్వారా, దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా, ఆ చెప్పినటువంటి బానిసల మాటలు వినడం ద్వారా అతని హృదయంలో ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. హల్లెలూయా. ఆ విశ్వాసము అతన్ని యెరూషలేముకు నడిపించింది, ఇశ్రాయేలు దేశానికి నడిపించింది.
ఆ నడిపించడం మాత్రమే కాకుండా అతను యోర్దాను నదిలో వెళ్ళడానికి కారణమైంది తన హృదయంలో విశ్వాసం. అందుకే మనం వినాలి, బాగా వాక్యం బాగా వినాలి. విన్న వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. ఆ నెమరు వేసుకున్న మాటల్ని బయటికి వెళ్ళినప్పుడు ప్రకటించాలి. ఎవరికైనా కనీసం ఒక్కడికి ఒక మాట చెప్తే ఏ మాట వాళ్ళ హృదయంలో కార్యసిద్ధి కలుగు చేస్తుందో మనకు తెలియదు. విత్తనాలు చల్లటం వరకే మన బాధ్యత. రైతులు ఉన్నారు కదా ఇక్కడంతా. విత్తనాలు చల్లటం వరకే మన బాధ్యత. మొలకెత్తింపజేసేది ఎవరమ్మా? నీ బాధ్యత ఏంటి? పొలంలో గింజలు చల్లి వచ్చేస్తావు, రోజు పోయి దాన్ని తీసి చూస్తావా మొలకెత్తిందో లేదో, మొలకెత్తిందో చూస్తావు, చూడవు కదా. గింజలు చల్లడం వరకే నీ పని, వాక్యం ప్రకటించడం వరకే నీ పని, మాటలు చెప్పడం వరకే మన పని, దేవుని యొక్క మాటలు వివరించడం వరకే మన పని. వాళ్ళ హృదయాల్లో కార్యసిద్ధి కలుగు చేయడం దేవుని పని. హల్లెలూయా. వాక్యం ప్రకటించు, ప్రార్థించు. వాక్యం చెప్పు, ప్రార్థించు. మాటలు చెప్పు, ప్రార్థించు. దేవుడు ఏదో ఒక రోజు 10 మందికి వాక్యం చెబితే ఒక్కని హృదయాన్ని దేవుడు దర్శిస్తాడు. నయమాను హృదయాన్ని దేవుడు దర్శించాడు. నయమాను హృదయంలో దేవుడు ఆలోచన పుట్టించాడు. వెళ్ళి ఆ యోర్దాను నదిలో మునగడానికి కారణమైంది. తర్వాత అతను స్వస్థపరచబడ్డాడు. అందుకే వాక్యం వినడానికి మనం ఎక్కువ ఆసక్తి చూపెట్టాలి. వాక్యం వింటే స్వస్థత. చెప్పండి, వాక్యం వింటే స్వస్థత. వాక్యం ఎలా వినాలంట? శ్రద్ధతో వినాలి. ఎలా వినాలి? వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి చూసుకుంటే కాదు. అందుకే నేను చెప్తాను చాలాసార్లు, అందరూ వైట్ శారీస్తో రావాలి, అందరూ వైట్ బట్టలతో రావాలి. తెలుసా, నీ బట్టలు కూడా సువార్త ప్రకటిస్తాయి. బయట నువ్వు వేసుకున్న బట్టలు కూడా బయట సువార్త ప్రకటిస్తాయి. నువ్వు ఒకవేళ ఆరాధన అయిపోయిన తర్వాత మీరు అందరూ ఒక 10 మంది స్త్రీలు కలిసి వైట్ శారీస్ తోటి బైబిల్ పెట్టుకొని వెళుతూ ఉంటుంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు? వీళ్ళు ఏదో మంచి సినిమాకి వెళ్ళి వస్తున్నారు అనుకుంటారా? మంచి ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నారు అనుకుంటారు? ఏమనుకుంటారు? చెప్పారు, ఏమనుకుంటారు? వీళ్ళందరూ కలిసి దేవుని మందిరానికి వెళ్ళొస్తున్నారు. ఇక్కడెక్కడో దగ్గరలో దేవుని యొక్క మందిరం ఉంది, ఎక్కడో దగ్గరలో దేవుని యొక్క సన్నిధి ఉంది. నువ్వు ప్రకటించట్లే, అక్కర్లే, నువ్వు నోరు తెరవక్కట్లే, నీ వస్త్రములే దేవుని నామాన్ని ప్రకటించబడి. హల్లెలూయా. వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. అమ్మా, ఎక్కడుంది ఇక్కడ మందిరం? నువ్వు కలర్ఫుల్ శారీ కట్టుకొని పోతుంటే ఎవరైనా మాట్లాడతావు? అందుకే అనేక సార్లు చెప్పాయి, ఫంక్షన్కి వెళ్ళినట్లుగా వెళ్ళొద్దు దేవుని మందిరానికి. ఏదో పిక్నిక్ వెళ్ళినట్లుగా వెళ్ళొద్దు దేవుని మందిరానికి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ వస్త్రధారణ సరైనదిగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు పరిశుద్ధతకు గుర్తైనటువంటి తెలుపు వస్త్రాలు ధరించి దీనత్వంతో దేవుని మందిరం రావాలి. అందుకే దేవుని యొక్క సన్నిధికి ప్రత్యేకమైన, దేవుని సన్నిధి ప్రత్యేకమైన. చాలా మందిరాల్లో చూసారా, స్త్రీలు పురుషులు అందరూ కలిసి వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక యూనిఫామ్ గా అందరూ తెల్ల వస్త్రాలు ధరించి చూస్తే పక్కా నీకు వెళ్ళి చూసి అక్క ఈ చీర ఎక్కడ కొన్నావు అడిగింటారు. నీకు ఒక్కదాన్ని కలర్ఫుల్ గా ఉంటే, ఆమె శారీ మీ శారీ డిఫరెంట్ గా ఉంటే అప్పుడు అడిగింది. ఆమెదే తెల్లదా, నీది తెల్లదా, ఇంకేది అడిగిందా? అలాంటి మనసు వస్తుందా? అలాంటి ఆలోచన వస్తుందా? రాదు. కాబట్టి నీ వస్త్రాలు కూడా దేవుణ్ణి మహిమపరచాలంటే మన వస్త్రాలన్నీ కూడా మన సంఘానికి ఒక యూనిఫామ్ ఉండాలి. ఆ యూనిఫామ్ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే మన వాక్యము చాలా శ్రద్ధగా వినాలి. కనీసం శారీస్ ధరించకపోయినా పర్వాలేదమ్మా, వైట్ స్కార్ప్లను తెచ్చుకోండి, లేదా వైట్ చున్నీలను తెచ్చుకోండి అని చెప్తే కొన్ని రోజులు తెచ్చుకున్న తర్వాత మానేసి కొన్ని రోజులే పాటించాను అనుకుంటా. మా ఇంటి ఒక నెల 2 నెలలు నేను వాగినంత కాలం తెచ్చుకున్నాను. నేను మానేసాను, మీరు మానేసాను. అంటే రబ్బర్ లాగా మన జీవితాలు ఎలాంటివి? రబ్బర్ లాగా గుంజినప్పుడు సాగుది, వదలంగానే మళ్ళీ యథాస్థితి. మారు మనసు లేని విశ్వాసం. మారు మనసు ఉంటుంది. మారు మనసు ఉంటే ఒక్కసారి మనము ఒక కమిట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కిపోవడానికి అవకాశం ఉండదు. జాగ్రత్తగా ఒక మాట ధ్యానం చేస్తాం. అపొస్తలుల కార్య గ్రంథం 19వ అధ్యాయం. అపొస్తలుల కార్య గ్రంథం 19వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూద్దాం. 10వ వాక్యం అపొస్తలుల కార్య గ్రంథం. అమ్మా, అంతటా పౌలు క్రిందికి వెళ్ళి కౌగిలించుకొని తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలోనే ఉన్నదని వారితో చెప్పిను. అమ్మా, ఎక్కడ వెళ్తున్నారు? 19వ అధ్యాయము 10వ వచనం. 2 ఏళ్ల వరకు ఇలాగూ జరిగిన కనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి.
మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. హల్లెలూయా. ఆసియాలో ఉన్న వారందరూ చెప్పాలి హల్లెలూయా. ఆసియాలో ఉన్న వారందరూ. ఆసియాలో ఎన్ని దేశాలు ఉన్నాయి? ఖండములు ఎన్ని? 7 ఖండాలు. 7 ఖండాలు. మనం ఏ ఖండంలో ఉన్నాం? ఆసియాలో ఎన్ని దేశాలు ఉన్నాయి? అది 50 కూడా 56 దేశాలు. అమెరికా కూడా మనదే, ఇజ్రాయెల్ కూడా మనదే, పాకిస్తాన్ కూడా మనదే, బంగ్లాదేశ్ కూడా మనదే, శ్రీలంక కూడా మనదే, అమెరికా కూడా మనదే కదా. ఆసియా దేశాలు ఇవన్నీ. యూరోప్ దేశాలు వేరు, ఆసియా దేశాలు వేరు. ఆసియా దేశములంతా కూడా పౌలు వాక్యమును ప్రకటిస్తే అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే ఆసియాలో ఉన్న వారందరూ ప్రభువు వాక్యము విని దేవుడు వాళ్ళ చేత పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించును. పౌలు గారు సువార్త పరిచయం వెళ్ళిన తర్వాత పౌలు గారు చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి, ఎన్నో చెప్పుకోవచ్చు. పౌలు గారు ఎన్ని చెప్పుకోవచ్చు? ఆయన గమలీయేలు పాదముల యొక్క విద్య అభ్యసించినటువంటి వారు, అనేక మార్లు బెత్తములతో కొట్టబడినటువంటి వారు, ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టి క్రీస్తు పరిచయం కొరకు వచ్చినటువంటి వాడు, ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు అనుభవించిన వాడు. ఇవన్నీ చెప్పుకోవచ్చు పౌలు గారు. కానీ ఏం చెప్పలే. ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్కడున్నా 100 మంది ఉన్నా కానీ ఆయన చెప్పిన మాట ఒకే ఒక్క మాట, అది ప్రభువు వాక్యము. హల్లెలూయా. ఏ వాక్యం అది? ప్రభు వాక్యం. యేసుక్రీస్తు గురించి మాత్రమే చెప్పాలి. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు గురించి చెప్పడం చేత కాక, ఇష్టం లేక మందిరాల్లో కొన్ని మ్యాజిక్లు చేయడం మొదలుపెట్టారు, కొన్ని జిమ్మికులు చేయడం మొదలుపెట్టారు. వాటికి అనేక మంది ఆకర్షించబడి తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారు. అది కాదు మందిరం అంటే, అది కాదు వాక్యం అంటే, అది కాదు విశ్వాసం అంటే, అది కాదండి పరిశుద్ధత, రక్షణ. అది కాదు పడేయడం లేపడం కాదు, జిమ్మికులు చేయడం కాదు, అది కాదు. యేసుక్రీస్తుని గురించి మాత్రమే ప్రకటించాలి. ఆయన ద్వారా మాత్రమే ఒక మనిషిని రక్షించాలి. ఆదిమ కాలంలో వాక్యం లేని వాడికి, ఆదిమ కాలంలో గ్రంథాలు లేని వాడికి, ఆదిమ కాలంలో సంఘాలు లేని వాడికి, ఆదిమ కాలంలో దైవజనులు లేరు వాడికి. కాబట్టి దేవుడు వాళ్ళ మధ్యలో అనేకమైన విశేషమైన అద్భుతాలు చేయించాడు. ఇక్కడ ఎవరు చేయించాడంట? పౌలు గారి ద్వారా యేసుక్రీస్తు చేయించాడు. చదవండి ఆ మాట. 11వ వచనం. అది కంటిన్యూషన్. అదే 10వ వచనం కంటిన్యూషన్. ఇలాగ జరిగిన కనుక యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము విని మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను. ఈ మాట నోట్ దిస్ పాయింట్. అయ్యా ఈ మాట నోట్ చేసుకోండి. అద్భుతాలు ఎవరు చేశారు? చెప్పాలి. ఎవరు చేశారు? అమ్మ, అద్భుతాలు ఎవరు చేశారు? పౌలు గారు చేశారు. ఎలా చేశారు పౌలు గారు? దేవుడు చేయించాడు. పౌలు గారు ఎలా చేశారు? పౌలు గారే ఒప్పుకుంటున్నాడమ్మా, ఇదిగో నా ద్వారా దేవుడు విశేషమైన అద్భుతాలు చేయించాడు. ఎందుకనంటే వాళ్ళ విశ్వాసం కలగాలి. విశ్వాసం కలగాలంటే ఏదో ఒక అద్భుతం కావాలి. ఎందుకంటే అప్పుడు బైబిల్ గ్రంథం అనేది అప్పుడు ఏం లేదు, బైబిల్ గ్రంథం లేదు, అప్పుడు వాక్యం లేదు. ఏంటి ఆధారం? నువ్వు చెప్తున్న మాట నిజమని రుజువేంటి? నీ మాట మేము ఎందుకు నమ్మాలి అని అంటే ఇప్పుడు ఉన్నట్లుగా అప్పుడు వాక్యం లేదు. కాబట్టి దేవుడు వాళ్ళకి సహకారుడై ఉండి, దేవుడు వాళ్ళకు తోడుగా ఉండి, వాళ్ళ నోటి నుండి వచ్చిన ప్రతి మాట ద్వారా అనేకమైన అద్భుతాలు వాళ్ళ ద్వారా చేయించాడు. ఎవరు చేయించారు? దేవుడు చేయించాడు. ఎవరు చేశారు? పౌలు గారు చేశారు. అది ఆ మాట పౌలు గారు అంటున్నాడు. ఆ అద్భుతాలు జరగడానికి కారణం ఏంటంటే వారు దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మాత్రమే విన్నారు. ఎలా విన్నారంటే శ్రద్ధగా విన్నారు. ఎలా విన్నారు? శ్రద్ధగా విన్నారు. లూకా సువార్త 21వ అధ్యాయము 38వ వాక్యం చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం 38వ వాక్యం చదవండి ఒకసారి. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కాడ వచ్చుచుండురి. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయానికి ఎలా వచ్చారంట? పెందల కాడ వచ్చారు. ఎవరి మాట వినడానికి? దేవుని మాటలు వినడానికి. అంటే అక్కడ ఆయన అంటే ఆయన అనే ప్లేస్ లో యేసుక్రీస్తు అని రాసుకోవాలి. ఎందుకంటే దేవాలయంలోకి వెళ్ళింది ఎవరు? యేసుక్రీస్తు. ప్రకటించింది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తే ప్రకటించాడు కాబట్టి ఆయన మాట వినడానికి ప్రజలందరూ పెందల కాడ వెళ్ళారంట. ప్రజలందరూ పెందల కాడ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వెళ్ళారు. పెందలకాడ అంటే ఎన్ని గంటలు ఉండవు సుమారుగా? పెందలకాడ అంటే ఎన్ని గంటలు ఉండవు సుమారుగా? చెప్పండి ఎన్ని గంటలు? పెందలకాడ ఉదయం 6 గంటలకి లేదా 7 గంటలకి. ఇంకా పెందలకాడ అంటే 5 గంటలు కావచ్చు, 4 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు. అది ఆ టైంలోనే యేసుక్రీస్తు దేవాలయానికి వెళ్తే అక్కడే పెందలకాడ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వెళ్ళారు. అంటే ఎందుకు అని అంటే దేవుని యొక్క వాక్యానికి అంత శక్తి,
దేవుని యొక్క వాక్యాన్ని అంతగా ప్రేమించారు, దేవుని యొక్క వాక్యానికి అంతగా లోబడ్డారు, దేవుని యొక్క వాక్యానికి అంతగా విధేయత చూపించారు, దేవుని యొక్క వాక్యానికి అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకే వాళ్ళు పెద్దల కాడ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసి, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసి వాళ్ళు పెద్దల కాడ దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళారు. ఈరోజు వాక్యానికి మనం ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం, దేవుని మందిరానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం. ఆదివారం ఒక రోజు ఆరాధనకు రావడానికి మనం ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం. ఏ సమయానికి మనం మందిరానికి వస్తున్నాం, ఏ సమయానికి మనం మందిరానికి వస్తున్నాం, ఏ సమయానికి వస్తున్నాం, ఏ సమయం మన ఆరాధన సమయం, ఏ సమయానికి వస్తున్నాం అనేది ఒకసారి మనమే విమర్శించుకోవాలి, మనమే పరీక్షించుకోవాలి, మనమే విమర్శించుకొని మనమే పరీక్షించుకోవాలి కదా. అందుకే దేవుని యొక్క వాక్యము ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఎందుకని? దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎందుకని చెప్పండి. వెరీ గుడ్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. వాక్యము అంటే మరేదో కాదు, వాక్యం అంటే ఇంకేదో కాదు. వాక్యం అంటే ఏంటి? దేవుడే. మరి ఆ దేవుని దగ్గర రావడానికి మనకి ఎంత కష్టమవుతుంది, ఆ దేవుని మాటలు వినడానికి ఎంత కష్టమవుతుంది. అందుకే ప్రతి మాటని మనం చాలా జాగ్రత్తగా వినాలి, ప్రతి మాటని చాలా జాగ్రత్తగా మనం అన్వయించుకోవాలి మన జీవితాన్ని. ప్రతి మాట ద్వారా దేవుడు మనకేదో చెప్పబోతున్నాడు, మనకేదో నేర్పించబోతున్నాడు, మనకేదో దేవుడు ఇవ్వబోతున్నాడని దేవుని యొక్క వాక్యము కనుక మనం ఆసక్తిని చూపించాలి. పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలికైన గ్రంథం 16వ అధ్యాయంలో, అపొస్తలికైన గ్రంథం 16వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చూద్దాం. 25వ వాక్యం. అర్ధరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. కలిగెను, అదరెను, తెరచుకొనెను, ఊడెను. చూసారా? అర్ధరాత్రి వేళ. ఎప్పుడు విన్నారంట వీళ్ళు వాక్యము? ఎక్కడ విన్నారు వీళ్ళు? ప్రశాంతమైన వాతావరణంలో విన్నారా? కాదు, చెరసాలలో విన్నారు వాళ్ళు. వీళ్ళు చెరసాలలో ఉన్నారు. చెరసాల అంటే జైలు. జైలు గోడల మధ్యలో వీళ్ళు ఉన్నారు. జైలు గోడల మధ్యలో పౌలు సీలుడు వాక్యం చెప్తుంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా విన్నారు. వాక్యం చెప్తుంటే చాలా జాగ్రత్తగా విన్నారు. ఆ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అంగీకరించారు. చూడండి, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలు సీలుడు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఖైదీలు అంటే ఎవరు? జైల్లో ఉన్నవాడు. జైల్లో ఉన్న ఖైదీలు వింటున్నారు. ఎప్పుడు? ఏ సమయంలో అది? ఏ సమయం? అర్ధరాత్రి, మధ్యరాత్రి కదా. అక్కడేమో పెద్దలకాడ దేవుని మందిరానికి పెట్టారు, అక్కడ వాక్యం వినబడుతుంది, అక్కడ వాక్యం ప్రకటించబడుతుంది. ఇక్కడేమో జైల్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరి మనసు ఎక్కడుంది? వీళ్ళందరి మనసు ఎక్కడుంది? వాక్యమే ఉంది. వాక్యం వినాలి. అందుకే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ వాక్యానికి వాడు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఆ వాక్యంలో స్వస్థత దాగి ఉంది, ఆ వాక్యంలోనే ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి, ఆ వాక్యంలోనే నిత్య జీవం దాగి ఉంది. వాక్యం వినడానికి మనము ఆసక్తి చూపెట్టలేదు. అసలు వాక్యానికి మనం ఇంపార్టెన్స్ ఏమిటంటే, వాక్యం అంటే దేవుడే అని తెలుసు, ఆ దేవునికే మన వాక్య విధేయత చూపెట్టండి. ఇక్కడ పౌలును సీలుడు వాళ్ళిద్దరిని కట్టేసి చెరసాల్లో పడేశారు. అర్ధరాత్రి వేళ వీళ్ళు కొట్టిన దెబ్బలు, ఎన్ని దెబ్బలు కొట్టారని చూడండి. అక్కడ రాయబడింది 22వ వచనం చూడండి. అదే అధ్యాయం 16-22వ వచనంలో, అప్పుడు జన సమూహం వారి మీద దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించింది. ఎవరెవరిని? పౌలు సీలుని. వీళ్ళని బెత్తాలతో కొట్టాలి. ఎలా కొట్టాలి? వాళ్ళ మీద ఉన్నటువంటి వస్త్రాలు లాగేశారు, అంటే బట్టలు తీసేశారు. బట్టలు తీసేసి బెత్తములతో కొట్టమని ఆజ్ఞాపించారు. వాళ్ళు చాలా దెబ్బలు కొట్టి వాళ్ళని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించను. వాళ్ళంతా పూర్వం చేసి పడేశారు. విపరీతమైన దెబ్బలు కొట్టారు. ఈ దెబ్బల చేత వీళ్ళు గాయములతో చెరసాలలో పడితే వీళ్ళు అర్ధరాత్రి వేళ వేసి, అక్కడ ఖైదీలు ఉన్నారు కదా, ఈ ఖైదీలకి వాక్యం చెబితే బాగుంటుంది,
ఈ ఖైదీలు ఒకవేళ జైలు నుండి బయటకు వస్తారో లేదో, వీళ్ళకి వాక్యం మీద ఒక మాట ద్వారా వీళ్ళు రక్షించబడతారని పౌలు శీలుడు అక్కడ ఆ ఖైదీలకి వాక్యం చెప్పడం ప్రారంభించారు. వీళ్ళు ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారంటే వీళ్ళు దెబ్బలు తగిలి ఉన్నారు, వీళ్ళు గాయాల పాలై ఉన్నారు, దెబ్బలు తగిలి ఉన్నారు. కానీ ఖైదీలు మాత్రము ఆ క్షేమంగా ఉన్నారు. ఆ క్షేమంగా ఉన్న ఖైదీలకి వీళ్ళు వాక్యం చెప్పడం ప్రారంభించారు. దెబ్బలతో ఉన్నటువంటి వీళ్ళు చదవండి 26 నుంచి. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలుడు అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపల సెరసలకు త్రోసి వారి కాళ్ళకు బొండములు వేసి బిగించారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలుడు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి, ఖైదీలు వినుచుండ్రి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. వాక్యం ప్రకటించడం ద్వారా వాళ్ళ బంధకాలు ఏమయ్యాయంట? ఊడిపోయాయి. వాక్యం వినడం ద్వారా చెరసాలలో ఉన్న వాళ్ళందరి బంధకాలు ఊడిపోయాయి. భూకంపం కలిగింది. భూకంపం కలిగితే ఏం కావాలి? వాస్తవానికి ఆ పైన ఉన్న పైకప్పు ఊడి వీళ్ళ మీద పడి చచ్చిపోవాలి. భూకంపం అంటే అదే కదా, భూకంపం అంటే అదే. కానీ అక్కడ భూకంపం కలిగింది, చెరసాల పునాదులు కదిలాయి, కానీ స్లాబ్ కూలిపోలేదు. వాళ్ళ బంధములు తొలిగాయి, వాళ్ళ కాళ్ళకి చేతులకి వేసినటువంటి బొండములు తొలగిపోయాయి, చెరసాల గోడలు బద్దలైపోయాయి, వాళ్ళు ఉన్నటువంటి జైలు గోడలంతా కూడా పగిలిపోయాయి. ఇగో ఖైదీలందరూ కూడా జాగ్రత్తగా అందరూ ఒకే దగ్గర ఉండిపోయారు. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు, ఆయన వాక్యము వింటున్నప్పుడు ప్రతి బంధకము నుండి విడుదల పొందుతాము. హల్లెలూయా. ప్రతి బంధకం, అది పాప బంధకం కావచ్చు, మరి ఏ బంధకమే కావచ్చు, దేవుని యొక్క మాటలో ఉన్న శక్తి ఏంటంటే ఆ రోజు నయమాను విన్నాడు, స్వస్థపరచబడ్డాడు. ఇక్కడ జైల్లో ఉన్నటువంటి ఖైదీలు విన్నారు, వీళ్ళు బంధకాల నుంచి విడుదల పొందారు. హల్లెలూయా. బంధకాల నుంచి విడుదల కావాలంటే ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని వినాలి. ఆయన వాక్యంలో శక్తి ఉంది, ఆయన వాక్యంలోనే సమస్తమును సాధ్యం, ఆయన వాక్యము ద్వారానే. అందుకే వాళ్ళందరూ ఆసక్తితో విన్నారు వాక్యం. అందుకే వాళ్ళందరూ పెందలగడనే వెళ్ళిపోయారు మందిరానికి వాక్యం వినడానికి. ఇక్కడ జైల్లో ఉన్నప్పటికీ కూడా అర్ధరాత్రి వేళ వాక్యాన్ని విన్నారు. అర్ధరాత్రి వేళ వాక్యం విన్నారు జైల్లో ఉండి. అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్న ప్రజలందరూ పెందలగడనే దేవుని మందిరానికి వెళ్ళారు. ఇక శ్రద్ధగా వాక్యాన్ని విన్నారు. వినడం ద్వారా నయమాను స్వస్థపరచబడ్డాడు. వినడం ద్వారా జైల్లో ఉన్న ఖైదీలు విడిపించబడ్డారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకే ఆయన మాటల్లో ఉన్నటువంటి శక్తి, ఆయన మాటల్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి దేవుని మాట ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి మనం దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు ఎక్కడ ప్రకటించబడతాయో అక్కడికి వెళ్ళి మనం దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. ఆ విన్న మాటలు హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆ విన్న మాటల ద్వారా మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. హృదయంలో దేవుని యొక్క మాటలు ముద్రించుకోవాలి. హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ముద్రించుకొని మనం దేవుని మాటలకు లోబడాలి. అలా లోబడ్డప్పుడే మన విశ్వాస జీవితాలు, మన యొక్క ఆత్మీయ జీవితాలు మెరుగుపరచబడతాయి. ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో నటన ఎప్పుడూ ప్రమాదమే. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఉంటే క్రైస్తవులుగా ఉండండి, లేదా అన్యులుగా ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ మందిరంలోకి వచ్చి నటిస్తే ఇక్కడ దేవుణ్ణి మాయ చేయలేరు ఎవరు, దేవుణ్ణి మభ్యపెట్టలేరు ఎవరు, దేవుణ్ణి ఎవ్వరూ కూడా మాయ చేయలేరు. మన వేషధారణ, మన నటన అంతా కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. ఉంటే చల్లగా ఉండండి, లేదా వెచ్చగా ఉండండి. నులివెచ్చగా మాత్రం ఉండదు. అందుకే దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు పెద్దగా రావడం నేర్చుకోండి, శ్రద్ధగా వినడం నేర్చుకోండి, దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం నేర్చుకోండి. మందిరంలోకి వచ్చిన తర్వాత మోగిదానిలా కూర్చొని వెళ్ళిపోతే ఉపయోగం లేదు. మందిరానికి ఎందుకు వస్తామంటే ఆరాధన చేయడం, నోరు తెరిసి ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. పాటలు పాడేటప్పుడు పాటలు పాడాలి. వాక్యం వినేటప్పుడు మీ హృదయాన్ని తెరిచి వాక్యం వినాలి. చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. విన్న ప్రతి మాటను చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఆ వాక్యం నీ కొరకేమో. ప్రతి ఒక్కరు వాక్యము నా కొరకే అనుకోవాలి. ఇది నా కోసం కాదు, నా కోసం అనుకోవాలి. ఎప్పుడు గురువిందలాగా ప్రవర్తించదు. గురువింద ఏమనుకుంటారు? మొత్తం నేను చాలా ఎర్రగా ఉన్నాను, అందరూ నల్లగా ఉన్నాను అనుకుంటారు. గురువింద చూసారు ఎప్పుడైనా? చిన్న పైన ఎర్రగా ఉంటుంది, కింద నల్లగా ఉంటుంది. అది కింద పాపం చూసుకోవట్లేదు. అందుకే చాలా మంది వాక్యం చెబుతున్నప్పుడు ఇది నా కోసం కాదు, ఈ మాట నా కోసం కాదు అనుకుంటారు.
ప్రతి ఒక్కరి కోసం, నీ కోసం, నా కోసం, ప్రతి ఒక్కరి కోసము ఈ సజీవమైన వాక్యాలు రాయబడ్డాయి. ఆ వాక్యాల ద్వారా మనం సరి చేసుకోవాలి. ఆ వాక్యాల ద్వారా మనం లోపడాలి. ఆ వాక్యం ద్వారా విధేయత చూపెట్టాలి. ఆ వాక్యం విన్నప్పుడు, విధేయత చూపెట్టినప్పుడు మనకి స్వస్థత కావాలంటే స్వస్థత, విడుదల కావాలంటే విడుదల, ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం. దేవుడే ఆ వాక్యంలో దాచి ఉంచాడు. అందుకే వాక్యానికి మనం లోబట్టం నేర్చుకోవాలి. వాక్యము వినడం మనం నేర్చుకోవాలి. నేను ఫార్మర్స్ దగ్గర పనిచేసేటప్పుడు వాక్యం ప్రార్థన చేసేటప్పుడు ఫార్మర్ రాలేదనుకో, లేట్ అయిందనుకో, ఆయన లేట్ అయింది కదని చెప్పి ప్రార్థన ప్రారంభిస్తే ఎక్కడైతే ఆయనకి ప్రార్థన వినబడదో అక్కడే కళ్ళు మూసుకుంటాడు ఆయన. అది మెట్ల కింద కావచ్చు, మెట్లెక్కి పైన హాల్ దగ్గరకు వచ్చేటప్పుడు అక్కడ కావచ్చు, లేదంటే కారులో దిగేటప్పుడు కావచ్చు, ఎక్కడ ఆయన చెవికి ప్రార్థన వినబడదో అక్కడే కళ్ళు మూసుకుంటాడు. మనమైతే ప్రార్థన చేస్తుంటే కూడా వచ్చి కూర్చున్నాం, జరుపు పక్కదు, అరే కళ్ళు మూసుకుంటున్న సెన్స్ మనకు ఉండదు. ఎందుకంటే మనలో ఆత్మీయత లేదు. ప్రార్థన చేసే వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు, కళ్ళు మూసుకున్న వాళ్ళని జరగమంటారు, కళ్ళు మూసుకున్న తర్వాత ఫోన్ తెలుగుతారు. ఎందుకంటే మనలో విధేయత లేదు, సరైన విశ్వాసం లేదు, సరైన ఆత్మీయత లేదు, సరైనటువంటి భక్తి లేదు. ఇవన్నీ లేకపోవడం కారణం ఏంటంటే మనలో వాక్యము కార్యసిద్ధి కలిగించదు, వాక్యానికి లోబడే మనసు లేదు. అందుకే వాక్యము శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. వాక్యం వినడానికి పెద్దల కాడ రావడం నేర్చుకోవాలి. వాక్యం విని విడుదల పొందడం నేర్చుకోవాలి. అలా విడుదల పొందినట్లయితే నయమాను వలె స్వస్థపరచబడతాం, జైల్లో ఉన్న ఖైదీల వలె విడుదల పొందుతాం. అనేకులకి వాక్యాన్ని ప్రకటించి క్రీస్తు మంచి సాక్షులుగా నిలబడతాం. ప్రార్థన చేసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఎక్కువించుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఎక్కువించుకుందాం. రాష్ట్రంలో ప్రార్థన